ఈ నెల సన్న బియ్యం ఇచ్చిండు, బస్సులు ఫ్రీ పెట్టి. మరి తీసేయాలంటారు చాలా మంది, పప్పు ఉప్పు నూనె ఇట్లా మీద రేట్లు పెరిగినాయి తీసేయాలంటారు. మరి బస్సులు తీసేస్తే అవి తగ్గుతాడా? మరి ఏం కావాలి ఇంకా? అప్పులు చేసి ఇస్తాడు. హామీలు అన్నాడు, ఒక్కటి కూడా ఏం చేయలేదు. ఏ చేత్తా అంటాడు కానీ ఏం చేయలేదు. సన్న బియ్యం ఇచ్చిండు, ఈ నెల ఇచ్చిండు. మరి ఈ నెల నుంచే బెటర్ కాబట్టి ఈ నెల సన్న బియ్యం ఇచ్చిండు, బస్సులు ఫ్రీ పెట్టిండు. ఆయన అసలు బస్సులు ఫ్రీ ఉంచడం మంచిదా తీసేయాలంటారా? ఇస్తేనే మంచిది. మరి తీసేయాలంటారు చాలా మంది, పప్పు ఉప్పు నూనె ఇట్లా మీద రేట్లు పెరిగినాయి తీసేయాలంటారు. బస్సులు తీసేస్తే అవి తగ్గుతాడా? అవి ఎన్నడు తగ్గాయి. అయ్యన్నాడు తగ్గాయి. మరి ఏం కావాలి ఇంకా ప్రభుత్వం నుంచి? ఏమున్నది ఆయన ఇచ్చేది, అప్పులు చేసి ఇస్తాడు మనకి. ఫ్రీ కరెంట్ వస్తుందా? 500 రూపాయలు గ్యాస్ వస్తుందా? వస్తలే. అప్లై చేసుకొని రాకపోతే అని అంటుండు కదా. మరి అప్లై చేయాలా? పోయి మనకి ఏం కావాలో చెప్పకుంటే గ్యాస్ కంపెనీలో చేసి వచ్చినాం. 6 నెలలు అయింది, ఇంతవరకు జాడలేదు. మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుంటే కేసీఆర్ మంచిగా చేస్తున్నాడు ఏం చెప్తారు? ఎవరి ప్రభుత్వం అప్పుడు వాళ్ళు చేస్తారు. ఆయనప్పుడు ఆయన చేసిండు, ఈయనప్పుడు ఈయన చేస్తారు. అంతే ఉంటుంది. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, నిన్న కేసీఆర్ కూడా తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలు అని చెప్పేసి మాట్లాడిండు. మరి ఇప్పుడు ఈ బస్సులు అంతా వేస్ట్ పథకాలు అని అంటుండు. మరి బస్సులు వేస్టేనా నిజంగా? వేస్ట్ ఎందుకు అయితే, ఆడవాళ్ళు అయితే ఫ్రీగా పోతారు. మంచిగా ఏడో అయితే పోవచ్చు. సరే.